గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనం వెస్టేజ్ కంపెనీలో తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఈ సీఎన్సీ వల్ల బెనిఫిట్ ఏంది? అసలు సీఎన్సీ అంటే ఏంటి? ఈ వెస్టేజ్ కంపెనీలో సీఎన్సీ చేయడం వల్ల ఉపయోగం ఏంది? అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఒక నెలకి యావరేజ్‌గా మనకు కంపెనీ గురించి అయితే తెలుసు కదా! మన ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్, అగ్రికల్చర్, హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఆ ప్రొడక్ట్స్ అన్నీ మనం బయట తెచ్చుకోవాల్సిందే, రెగ్యులర్‌గా వాడాల్సిన ప్రొడక్ట్సే. ఇక్కడ తీసుకుంటే ఏమైతుందో చూద్దాం. వెస్టేజ్‌లో ఉండి మనం సీఎన్సీ ప్లాన్‌లో ఉంటే మనకి ఏ బెనిఫిట్ వస్తదనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక నెలకి ఇంట్లోకి కావాల్సిన సరుకులు గానీ, ఏవైనా సరే ఒక 4000 బయట అవుతాయి. బయట ఎంఆర్‌పీ రేట్‌కైతే మనకు డిస్కౌంట్‌కి 3500కి వస్తది. మనకి ఇక్కడ 500 డిస్కౌంట్ వస్తది. డిస్కౌంట్‌తో పాటు 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఫ్రీగా వస్తాయి ప్రొడక్ట్స్. రూ. 300 విలువ చేసే ప్రొడక్టులు ఫ్రీగా వస్తాయి. దాంతో పాటు మనకు ఒక 90 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తది. ఓకేనా? ఏది ఫస్ట్ మంత్ మనం సీఎన్సీలో ఉండడం వల్ల. సెకండ్ మంత్ కూడా సేమ్. మనకు సెకండ్ మంత్ కూడా ఒక 4000 కొంటే 3500 మనకు దీనికి వస్తది. 3500 డిస్కౌంట్ ప్రైస్, 500 డిస్కౌంట్ వస్తది. 300 ఫ్రీ ప్రొడక్ట్స్, ఒక రూ. 90 క్యాష్ బ్యాక్. అట్లా ఒక 4 నెలలు. మనం ఎంత బయట అయితే మనం ఎప్పటి లైఫ్ లాంగ్ వాడాలి. యావరేజ్‌గా మనం బయట ఒక 4 నెలలు, 5 నెలలు అట్లా తెచ్చుకున్నా కూడా నెలకు ఒక 4000 యావరేజ్ చేసుకున్నా. కొంతమందికి ఎక్కువ అవుతది. కొంతమందికి 4000కి ఎక్కువ అవుతది. కొంతమందికి 40,000 కొంచెం తక్కువ అవుతది. నేను యావరేజ్‌గా ఇంట్లో ఖర్చు నెలకు ఒక 4000 వేసాను. మనం ఒక 5 నెలలు తీసుకుంటే ఎంత అవుతదంటే 20,000 అవుతది. ఇక్కడ ఉంది కదా! ఒక 5 నెలలు మనం ఇంట్లో బయట కిరాణా షాప్‌లో తీసుకుంటే ఒక 20,000 అవుతది. ఇక్కడ మన వెస్టేజ్‌లో గనుక అదే 5 నెలలు తీసుకుంటే ఎంత అయితదనేది చూద్దాం. ప్రతి నెల మనకు 500 డిస్కౌంట్ వస్తది. మనకు 3500 రూపీస్‌కే మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. దాంతో పాటు ప్రతి నెల రూ. 300 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఒక 90 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కాలిక్యులేషన్ ప్రకారం ఉంటే మనకు ఏ ప్రొడక్ట్ అయినా సరే చాలా తక్కువ రేట్‌కి వస్తది. సగం రేట్‌కే వస్తది. ఓకేనా? అదెట్లా అనేది చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ 5 నెలలు కొన్నాం కదా! ఇక్కడ 4 నెలలు కొన్నాం. ఇక్కడ ఏందంటే ఐదో నెల కొనాల్సిన అవసరం లేదు. కంపెనీ రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తది. మనం కొనకపోయినా కూడా కంపెనీ ఇస్తది. ఫిఫ్త్ మంత్. ఎందుకంటే మనం 4 నెలలు వరుసగా సీఎన్సీలో ఉన్నాం. అంటే వరుసగా 3500 పెట్టి తీసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు ఐదో నెల రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తది. దాంతో పాటు ఇక్కడ మనకు 100 పాయింట్స్ వస్తాయి. నేను ఇక్కడ పీవీలు రాయడం మర్చిపోయాను. ప్రతిసారి మనకు 100 పీవీస్ కూడా యాడ్ అవుతాయి. ఈ పీవీల వల్ల మనకు బిజినెస్ కూడా రన్ అవుతది. ప్రొడక్ట్స్‌తో పాటు ఈ పీవీలు వస్తాయి. ఈ పాయింట్ల వల్ల ఇక్కడ మనకు రూ. 90 వస్తాయి. ఓకేనా? ఇక్కడ అర్థమైందా? ఈ పీవీల వల్ల మనకి ఇక్కడ ఒక 90 రూపీస్ వస్తాయి. పీవీస్ అంటారు వీటిని. పీవీలు. ఈ పీవీల వైజ్‌గా మనకు ఇన్కమ్ కూడా ఉంటది. ఈ పీవీలు 100 పీవీలు అయితే ఈ 90 రూపీస్ వస్తది. మీరు ఒక్కరు కొనడం వల్ల. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే అంతకంటే తక్కువ రేట్‌కి ఎట్లా వస్తాయి? మనం బయట తీసుకున్న దానికి తక్కువ రేట్‌కి ఎంత వస్తాయనేది చూద్దాం. ఒకసారి ఇవి క్యాలిక్యులేట్ చేయండి. 300 మనకు ఫ్రీగా వచ్చినాయి. అంటే ఇది మన క్రెడిటే కదా! ఇది మనకు వచ్చినాయి కాబట్టి 300, 600, 900, 1200. ఫ్రీ ప్రొడక్ట్స్ ఎన్ని మనకి 1200 ఫ్రీ ప్రొడక్ట్‌లు వచ్చినాయి. ఇక్కడ ప్రతి నెల రూ. 90 కాబట్టి 360 రూపీస్. ఇక్కడ 360 రూపీస్ మనవే. ఈ 90 రూపీస్ కూడా మనకే వస్తున్నాయి కాబట్టి ఈ 360 రూపీస్ కూడా మనవే. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వెస్టేజ్‌లో కొన్నందుకు ఒక 4 నెలలే కొన్నాం. ఇక్కడ 5 నెలలకు 20,000 అయింది. ఇక్కడ 4 నెలలకు ఎంత అయిందో చూద్దాం. 14,000 అయింది. నెలకి 3500 కదా! 7,000 2 నెలలకి. ఇంకో 2 నెలలకి 7 మొత్తం 14,000 అయింది. మనకు ఫిఫ్త్ మంత్ 2515 రూపీస్ ఫ్రీ వౌచర్ వస్తది. దీని క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఎంత మనకు ఫ్రీగా వచ్చిన ప్రొడక్ట్స్ 1200. మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ 360 రూపీస్. ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ మంత్ మనకు 2515 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ అనమాట. వీటన్నిటిని ఒకసారి ప్లస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 2515 రూపీస్ ఇక్కడ మనకు ఫ్రీగా వచ్చిన వౌచర్ ఉంది కదా ఫిఫ్త్ మంత్. ఇంకొకటి 1200. 1200 అనేది మనకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్. ఇది 360 రూపీస్ అనేది మనకు వచ్చిన ఇన్కమ్ అనమాట. వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేస్తే 4075 అయింది. ఈ 4075 అనేది మనకు వచ్చిన క్రెడిట్ అన్నమాట. మనం ఒక 4 నెలలు తీసుకుంటే మనకు వచ్చిన రివార్డ్స్ అన్నమాట. ఇక్కడ మనకు ఫ్రీ ప్రొడక్ట్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ ఇవన్నీ మనకు వచ్చినాయి. ఇక్కడ మనకు ఎంత అయింది మొత్తం 14,000 అయింది. ఎప్పటికి మనకి 4 మంత్స్‌కి 14,000 అయింది. మనకు ఫిఫ్త్ మంత్ ఎట్లాగో ఇది ఫ్రీ వచ్చింది కాబట్టి ఈ 14,000 నుంచి ఈ 4075 తీసేస్తే 75 అనేది పక్కన పెట్టండి. 4000 తీసేసినా కూడా మనకెంత ఇక్కడ 10,000 ఉంటుంది. ఆల్రెడీ 4,000 ఇక్కడ వచ్చింది కదా! ఇవన్నీ మనకు ఫ్రీగా వచ్చినాయి. ఈ ఫ్రీగా వచ్చినాయి కాబట్టి మనం తీసేస్తే మనకెంత 10,000 వస్తుంది. 5 మంత్స్‌కి ఎంత 10,000. ఇక్కడ ఎంత చూడండి, 5 మంత్స్‌కి ఒక నెలకి 4,000 అంటే 5 నెలలకి 20,000 అయింది. అదే ఇక్కడ 5 నెలలకి మనకెంత అయింది చూడండి. 5 మంత్స్‌కి ఎంత అయింది 10,000 అయింది. అంటే ఒక మంత్‌కి 2,000 ఎంత పడుతుంది? ఒక మంత్‌కి 2,000 సీఎన్సీలో ఉండడం వల్ల ఇవన్నీ ఆఫర్లు మనకే వర్తిస్తే ఒక నెలకి
ఒక 2000 రూపాయలు పడుతుంది. అదే బయట 4000 ఉంటే సో ఇక్కడ మనకు 2000కి వస్తుంది. ఓకేనా, ప్రతిదీ కూడా మనకు సగం రేట్లోనే రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్లన్నీ మనకే వర్తిస్తాయి. ఓకేనా, సో సిఎన్సీలో ఉంటే వచ్చే బెనిఫిట్ ఇదండి. ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.